విశ్వాసం యొక్క విజయాన్ని చవిచూచినటువంటి అతి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటే నాకు ఇద్దరు కనబడతారు. మా మమ్మీ, మా డాడీ. వాళ్ళిద్దరూ విశ్వాసములో విజయాన్ని పొందారు అనటానికి ఖచ్చితమైనటువంటి నిదర్శనం ఉంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖున మా మమ్మీ చనిపోయారు. అదే రోజు నిరీక్షణ ప్రోగ్రాం మొట్టమొదటిసారిగా జెమినీ టీవీలో వచ్చింది. మా మమ్మీ టీవీ ప్రోగ్రాం చూసింది. నేను ప్రసంగం ముగించి ప్రార్థన చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని చచ్చిపోయింది నా వర్తమానం విన్న తర్వాత. అయితే మా మమ్మీ పూర్తిగా సిద్ధపడింది అంటానికి ఇదే నిదర్శనం. ఏప్రిల్ 7వ తారీఖున ఆమె చనిపోవడానికి 2 రోజుల ముందు నేను ఇంటికి వెళ్ళా. మాది ఏలూరు. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తా ఉన్నా. అప్పుడే నేను బర్మా నుంచి వచ్చాను. బర్మాలో పరిచర్య చేసి వస్తూ ఉన్నాను. సీక్రెట్ చర్చల్లో ప్రసంగం చేసి వస్తూ ఉంటే మా మమ్మీ 7వ తారీఖు సాయంత్రం, నేను రాత్రి 10 గంటలకు ట్రైన్ ఎక్కాలి. సాయంత్రం మా మమ్మీ పక్కన కూర్చుంటారే, అటు ఇటు చూసింది. ఎందుకు చూస్తుందా అనుకున్నాను. ఎవ్వరు ఉన్నారా అని చూసింది. ఎవ్వరు లేరు. అప్పుడు అన్నది చెయ్యి పట్టుకొని, బాబు నీకు కొన్ని విషయాలు చెప్పాలన్నది. ఏంటి మమ్మీ అన్న. ఎందుకన్నా నాకు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా అన్నది. చెప్పు మమ్మీ అన్న. అన్నీ చెప్పలేను కానీ 3 విషయాలు చెప్తాను, మీకు అర్థమవుద్ది ఆమె ఎలాంటి మాటలు చెప్పిందో. ఏమన్నా తెలుసా? అరే నువ్వు సేవకుడిగా వెళ్తున్నావు కదా, సేవకుడిగా నేను చాలామంది పిలిచి భోజనాలు పెడతారా. అయితే నీకు ఒక మాట చెప్తాను. అన్నం తినినప్పుడు